టీవీ 45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ప్రెస్ మీట్. ప్రపంచ మాదిగల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది సీఎం చంద్రబాబు. జబర్దస్త్ టెన్షన్ ఎక్కువే నటుడు బుల్లెట్ భాస్కర్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే, ఆయన తప్ప మరెవరు కాదు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించండి. సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే, ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్, అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలందరినీ మండల ఆఫీస్కి తరలించారు. అసలు ఏం పని, మండల ఆఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కానీ జరిగి ఉంటే. ప్రపంచ మాదిగల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒక స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ విధాన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా, మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నానుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అది ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా
పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం, ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల, అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదనలు వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. చాలా మంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు. కాదు. హన్మకొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరందరూ కూడా సాక్షులు, సభ్య సమాజం కూడా సాక్షి. 6,70,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 సంవత్సరాల కాలంలో అప్పులు చేసింది అనేటువంటి ప్రచారంతో దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు చెప్పారు. ఈ 6లో 13 అంశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు సమీక్షించుకుంటే ఎట్టి పరిస్థితులలో ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చడానికి అవకాశం లేదు. కాబట్టి కాలం గడిచిన కొద్దీ ఆ దుర్మార్గం బయటపడుతుంది. కాబట్టి మసిబూసి మారేడుగాయేసి నిందలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దుర్మార్గ ప్రయత్నం అదని ఆ రోజు మేము స్పష్టంగా అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు అన్నీ కూడా అబద్ధాల పుట్టలనేటువంటి కామెంటు మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా తగుదునమ్మా అన్నట్టు వాళ్ళు ఒక రకంగా దబాయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ మధ్య మీరు చూసిండ్రు ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా చెప్పింది. బీఆర్ఎస్ అంటే గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినానికి ఉన్నటువంటి అప్పు 72,658 కోట్ల రూపాయలు మాకు గత ప్రభుత్వాల నుండి అప్పు సంక్రమించింది. దాంతోపాటు 18,265 రూపాయలు రుణాల గ్యారంటీల రూపాన మాకు ఆ ప్రభుత్వం నుండి వచ్చింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి 3 నెలల్లో చేసినటువంటి అప్పు 15,118 కోట్లు. వెరసి 1,06,041 కోట్లు ఈ 3 నెలల కాలంలో చేసినాయి. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కలిపితే అది ఈరోజు ఉన్నటువంటి అప్పు ఎంత ప్రస్తుతం ఉన్నది? 4,28,540 కోట్లు. దీంట్లో నుండి 1,06,041 కోట్లను తీసేస్తే నికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 3,22,499 బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు. దీన్ని 7 లక్షల కోట్లు అనేటువంటి దుర్మార్గం ప్రచారం చేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్కీము అమలు కాకపోయినా ప్రజలు ప్రశ్నిస్తే లేదా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మేము పరిస్థితిని చక్కదిద్దుతున్నామంటా ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దడం కాదు, పరిపాలన చేత కావడం లేదనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అందుకనే నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగని సత్యం. ఇవాళ ఆర్బీఐ అంటే మనందరికీ కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దాన్ని. అంటే ఆ
బ్యాంకు చేసేటువంటి ప్రతి కూడా చాలా స్పష్టతతో కూడుకొని ఉంటుంది. ఇది మరి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో మీ అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రం అంతా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి, గందరగోళం, అధికారులు ఎందరుంటారో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అప్పటికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉన్నాయి. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలి. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఎమ్మరడం సరికాదు. కొందరు పదవులు వచ్చేసాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరేమో ఎమ్మెల్యేలం అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు అని చంద్రబాబు అన్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. చాలా కాలం నుంచి ఆయన జబర్దస్త్లో చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడారు. జబర్దస్త్కి నన్ను ముందుగా పరిచయం చేసింది రాకెట్ రాఘవ. అంతకుముందు చాలా స్కిట్స్ చేసినప్పటికీ 2015 నుంచి నాకు స్టార్డమ్ వచ్చింది అని అన్నాడు. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువలన ఆర్టిస్టులను అనుకరిస్తూ ఉండేవాడిని. అంతకుముందు నేను కృష్ణ గారి అభిమానిని. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ని. ఆయన వాయిస్ను అనుకరిస్తూ చేసినటువంటి స్కిట్స్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను నా స్కిట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. ఒకసారి స్కిట్ కోసం గుండు కూడా చేయించుకున్నాను అని అన్నాడు. ఎంతో కష్టపడి డిజైన్ చేసుకున్న స్కిట్స్ పేలకపోవటం, అప్పటికప్పుడు అనుకుని చేసిన స్కిట్స్ అద్భుతాలు చేయటం నేను చూశాను. నా వరకు నేను స్కిట్ బోర్ అనిపించకుండా చూసుకుంటాను. జబర్దస్త్ గురించి తప్ప నేను మరి దేని విషయంలోనూ టెన్షన్ పడను. జబర్దస్త్ ఒక వారం స్కిట్ పూర్తి కాగానే రిలాక్స్ అవుతాను. ఆ వెంటనే నెక్స్ట్ వీక్ ఏ అంశంపై చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? కేఏ పాల్. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.
చిన్నంపేట ఇంటర్నేషనల్ క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ తెరిపించి 409 మంది ఉపాధి కాపాడాలని కార్మికులు పరిశ్రమ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. 29వ సందర్భంగా ప్రత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయటం అన్యాయమన్నారు. ఈ పరిశ్రమపై సుమారుగా 10 సంవత్సరాలుగా 409 మంది ఉపాధి పొందుతున్నారని, ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, మరోపక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రభుత్వమే పరిశ్రమను తీసుకొని నడిపించాలని అన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇంటర్నేషనల్ క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ గత నెల 16వ తారీఖున అర్ధాంతరంగా యాజమాన్యం ప్రభుత్వం అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పరిశ్రమని మూసివేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం కార్మికులకి ముందస్తు నోటీసులు గాని, ప్రభుత్వం అనుమతించిన నోటీసులు గాని ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా కార్మికుల్ని 409 మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మొన్న DCL దగ్గర 2 మీటింగ్లు జరిగాయి. యాజమాన్యం వచ్చారు, ఎందుకు మీరు మూసేయరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రా మెటీరియల్లో అనుమతి లేదు, నిషేధిస్తా ఉన్నారని చెప్పారు. మేము ఒక లెటర్ అడిగాం, లెటర్ ఇవ్వండి, అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్లో ఏముందంటే 2024 ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది. తర్వాత రా మెటీరియల్లో మేము అనుమతిస్తామని చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంట్ రాయితీ గాని, ల్యాండ్ రాయితీ గాని, లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిచేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది, కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 25,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం, కొత్త పరిశ్రమలు రండి, కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాము. అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి, అందులో పనిచేసే కార్మికుల్ని ఈ రోజు ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 29 రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నెరిపించి 409 మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కార్మికులు ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సర్వీస్ దగ్గరికి వచ్చింది, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోవాలి? యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ 5 సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది, 23లో చెప్పారు. కానీ అర్ధాంతరంగా మూయడం వల్ల కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు. ఒక్కో కంపెనీ మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మూసేస్తా ఉన్నారు. పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు. ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు, ఇక్కడ కార్మికులు అవుతారు. ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈ రోజు వ్యవసాయ పనులు కూడా లేవు. యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి. కాబట్టి 409 మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం. ఈ రోజు కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి, 409 మందికి ఉపాధి ఇవ్వాలని, పరిశ్రమను తెరిపించాలని, చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలోని ఎంజేపీటీ BCWR స్కూల్స్ మలక్పేట్ అండ్ కార్వాన్ బిలో ప్రజాపాలన ప్రజయోత్సవాలలోని భాగంగా డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ బలుమూరు వెంకట్ అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో DAG నారాయణ నాయక్, DVAHO శాంబలింగం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపల్ శంభులింగం గారికి, వెంకట్రావు గారికి, దానితో పాటు ఈ కార్యక్రమానికి ఏదైతే నాతో పాటు స్పెషల్ గెస్ట్గా
డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన పెద్దలు శ్రీ నారాయణ నాయక్ గారికి, డిఐజీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్కూల్కి సంబంధించి మలక్పేట్ కార్వాన్ సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా ఏదైతే మీకోసము ఈ యొక్క పాఠశాలల్లో ఉన్న 5వ తరగతికి వెళ్ళి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు నా ప్రతి తమ్మునికి, ప్రతి ఒక్క యువకునికి అందరు కూడా ఏదైతే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈరోజు మనకు అదృష్టవశాత్తము మన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు అని అడుగుతారు. కానీ ఏ రాష్ట్రం అన్నా అభివృద్ధి పదంలో ముందు నడవాలన్నా, ముందు వెళ్ళాలన్నా కానీ 2 శాఖలు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి విద్యాశాఖ, రెండోది ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి చదువుకున్న దామోదర్ రాజనరసింహ గారి దగ్గర ఉంది. విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని కావాల్సిన రిఫార్మ్స్ని, కావాల్సిన డెవలప్మెంట్స్ని, ఏవేవైతే నిధులు శాంక్షన్ చేయనో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి చిన్న ఉదాహరణ, ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ ఎన్ని జరిగినా, ఎక్కడ జరిగినా కూడా దానిపైన మీకోసం పోరాటం చేసిన ఒక విద్యార్థి నాయకుడిని నేను కూడా. పోరాటం చేసిన ప్రతిసారి కూడా ఆ సంబంధించిన స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా మేము మెరుగైన పౌష్టికాహారాన్ని పెట్టాలనుకుంటున్నాము. కానీ మాకు ఇచ్చే డైట్ ఛార్జెస్ కానీ ఏదైతే పిల్లలకి పెట్టాలి అమౌంట్ అనేది సరిపోవట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ప్రెస్ మీట్. ప్రపంచ మాదిగల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది సీఎం చంద్రబాబు. జబర్దస్త్ టెన్షన్ ఎక్కువే, నటుడు బుల్లెట్ భాస్కర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.